యుద్ధం ఈ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడాల్సిందే. వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆర్థికంగానూ ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రపంచ దేశాలకు కొనుకు లేకుండా చేస్తాయి యుద్ధాలు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా వివాదం మొదలైతే చాలు యుద్ధం అంతిమ పరిష్కారంగా వ్యవహరిస్తుంటాయి కొన్ని దేశాలు. ఓవైపు దాదాపు 590 రోజులుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుండగా, మరోవైపు నిప్పుల కుంపటిలా ఉండే ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య యుద్ధ జ్వాలలు మళ్లీ ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే అంతా రక్తసిక్తం. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గాయాల పాలయ్యారు. అసలు ఇజ్రాయెల్పై హమాస్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? దాడిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొడుతోంది? సెలవు దినం, పైగా తెల్లవారుజాము. ప్రజలంతా తమ తమ పనుల్లోకి వెళుతోన్న సమయం. నగరాలు, పట్టణాలు, రహదారులపై వాహనాల శబ్దాలు పెరుగుతున్న సందర్భం. ఇలా ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతాల్లో ఒక్కసారిగా వేలాది రాకెట్ల ప్రయోగం, బాంబులు, తుపాకుల స్వైర విహారం. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వందలాది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇదంతా ఉరుములేని పిడుగులా ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ల సంస్థ హమాస్ చేసిన దాడి సందర్భం. తెల్లవారుజామునే వేల రాకెట్లను పాలస్తీనా గాజా నుంచి ఇజ్రాయెల్లోకి ప్రయోగించడంతో పాటు సాయుధులైన మిలిటెంట్లు డజన్ల కొద్దీ సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. (1973) పొరుగు దేశాలతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హమాస్ ఈ దాడికి దిగింది. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా హమాస్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పట్టణాల్లో మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు. జెరూసలేం, టెల్ అవీవ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. 20 నిమిషాల వ్యవధిలోనే 5,000 రాకెట్లు ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ మిలిటెంట్లు కంచె దాటుకుని వచ్చారని, మరికొంతమంది పారాగ్లైడర్లతో దిగారని ప్రకటించింది. సముద్రం నుంచి స్పీడ్ బోట్లలో మరికొంతమంది వచ్చారని తెలిపింది. మిలిటెంట్లు మోటారు సైకిళ్లు, పికప్ ట్రక్కుల్లో ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్ జిహాదీ ముఠాలు చేరినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్పై సైనిక ఆపరేషన్ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. తూర్పు జెరూసలేం నుంచి ఉత్తర ఇజ్రాయెల్లో ఉన్న పాలస్తీనా వాసులంతా యుద్ధంలో పాల్గొనాలన్నాడు డెయిఫ్. తమ భూభాగంపైకి 2,500 రాకెట్లు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. శనివారం సాయంత్రం మరో 150 రాకెట్లను టెల్ అవీవ్పై హమాస్ ప్రయోగించింది. డజన్ల కొద్దీ ఇజ్రాయెలీలను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల మిలిటెంట్లకు ఇజ్రాయెల్ సైన్యానికి భీకర పోరు సాగించింది. అయితే అందులోని 14 ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుని ముష్కరులను మట్టుబెట్టింది. మరో 8 ప్రాంతాల్లో భీకర పోరు సాగుతోంది. 100 మందికి పైగా ఇజ్రాయెలీ సైనికులు, పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లాయని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. హమాస్ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు, సైనికులు మరణించగా 1,800 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో చాలా మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అమెరికా వెల్లడించింది. హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడితో అవాక్కైన ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ను ప్రారంభించింది. దీంతో ముందుగా తమ భూభాగాన్ని ఆధీనంలోకి తెచ్చుకునే చర్యలు చేపట్టింది. తిరిగి ప్రతీకార చర్యలు తీర్చుకునేందుకు గాను పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. గాజాలోని అత్యంత ఎత్తైన భవనాలను ఇజ్రాయెల్ వైమానిక దాడులతో కూల్చివేస్తోంది. హమాస్ కార్యాలయాలతో పాటు 14 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అక్కడ ఉండేవారంతా 24 గంటల్లో ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరించింది.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేసిన ఎదురుదాడుల్లో 313 మందికి పైగా మరణించగా 1700 మందికి పైగా గాయాలయ్యాయి. పాలస్తీనా తమపై చేసిన దాడులను తిప్పికొడుతున్న ఇజ్రాయెల్ ప్రధాని తాము యుద్ధంలో ఉన్నామని ప్రకటించారు. ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తామని స్పష్టం చేశారు. హమాస్ భారీ తప్పిదానికి పాల్పడిందని, యుద్ధంలో తామే గెలుస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయిల్ కూడా చాలా తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయిల్ చాలా క్లియర్ గా చెప్పింది, పాలస్తీనాలో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోండి, దాన్ని శ్మశానంగా మార్చేస్తామని తీవ్రంగా హెచ్చరించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా అప్రకటితంగానే వాళ్ళ పౌరులకి ఏమాత్రం కూడా వార్నింగ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా యుద్ధం చేయవచ్చు, కానీ ఇక్కడ మనం విలువలు అనేటువంటి మనం చూసుకోవాలి. అక్కడ నెతన్యాహు చాలా క్లియర్ గా చెప్పారు, మీరు విడిచి వెళ్ళిపోండి, మేము శ్మశానంగా మార్చబోతున్నాం, పౌరులకు హాని చేయడం మా ఉద్దేశం కాదు అన్నది అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి ఇజ్రాయెల్ పాలస్తీనా దాడులు మరో తలనొప్పి తెచ్చిపెట్టాయి. 100 ఏళ్ల నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వంతో ఉన్న ఇరు దేశాలు ఎలా శాంతిస్తాయనేది ప్రపంచ దేశాలను వేధిస్తున్న ప్రశ్న.